యోగాంధ్ర 2026 భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యోగా అనేది ప్రాచీన కాలం నుంచి మనకు వారసత్వంగా లభించినటువంటి సంపద. ఇది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చినటువంటి అతి విలువైన అతి పెద్ద కానుక. మరి శరీరాన్ని, మనసుని, శ్వాసని ఏకం చేసి మనం యోగా ప్రక్రియ ద్వారా ఎన్నో లాభాలు పొందవచ్చు అనే ఒక సందేశాన్ని ప్రజలందరికీ ఇవ్వడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మార్కాపురం జిల్లాలో దాదాపుగా 2.5 లక్షల మందికి పైగా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, అదేవిధంగా వివిధ శాఖల ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యోగా అనేది మనకు ప్రశాంతతనిస్తుంది, మానసికంగా దృఢత్వాన్ని ఇస్తుంది, శారీరకంగా కూడా దృఢత్వాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనకు ఒక గొప్ప వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ వాతావరణంలో ముఖ్యంగా కాలుష్యం ఒకవైపు, అదేవిధంగా ఒత్తిళ్లు, మానసిక ఆందోళన ఒకవైపు ఉన్నటువంటి ఈ సమాజంలో యోగా ద్వారా మానసిక ప్రశాంతతను సాధించవచ్చు అనే ఒక సందేశాన్ని యోగాంధ్ర ద్వారా ఈ రోజు ప్రజలందరికీ తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించిన వారందరికీ కూడా ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను.